నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనము ప్రపంచంలో అతి ముఖ్యమైన చాలా ఎక్కువ స్థాయిలో చర్చింపబడే ఒక వర్డ్ ఇవాళ దాని గురించి డిస్కస్ చేద్దాం. అదే ఇన్వెస్ట్మెంట్. ఈ వీడియో ఈ సోషల్ మీడియా జంగల్లో అంటే అడవిలో జనాలు చూసి ఎదుర్కొంటున్న సమస్యలు, ఎప్పుడైనా మనకు ఒకటో రెండో విషయాలు తెలుసుంటే ఆ రెండు విషయాలపై అవగాహన పెంచుకొని ఆ రెండు విషయాలలో డీప్గా స్టడీ చేసి ఆ రెండు విషయాలలో ఏదో ఒకదాన్ని మనం ఎంచుకుంటాం. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని మనకు అర్థం కాని కొన్ని పథకాలు, మనకు అర్థమైనట్టు ఉండి అర్థం కాని చాలా పథకాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సుదీర్ఘంగా వీడియో రూపంలో మన కళ్ళ ముందు మెదలాడుతూ ఉంటాయి. సో ఈ వీడియోలలో అంటే 90% వీడియోలలో సారం ఒకటే. ఏమంటే మీకు ఓపిక ఉంటే మీ డబ్బు పదింతలవుతుంది అని. కానీ చాలా మంది పదింతలవుతుంది అనే ఒక అమౌంట్ చూసుకుంటారు, కానీ మీకు ఓపిక ఉంటే అనే విషయం గురించి ఎవరు పట్టించుకోరు. అసలు మీకు ఓపిక ఉంటే అనే విషయం ఎందుకు పట్టింపు ఉండదు? ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను ఎప్పుడు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించే నేను వీడియోస్ చేస్తాను. ఈ హెచ్ఎన్ఐ గురించి, బాగా డబ్బు అంటే సంపన్నుల గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే నేను ఆ సంపన్నుడి కేటగిరీలో నేను చేరలేదు కాబట్టి, నాకు సంపన్నులు ఎలా ఆలోచిస్తారో తెలియదు కాబట్టి, నేను తెలియని విషయాన్ని విడమర్చి చెప్పే సాహసం చేయను. అది తెలిసినా మీ అందరికీ అలాంటి ఫార్ములాలు అప్లై చేసుకోండి లైఫ్లో అని ఏమాత్రం చెప్పను. మనము అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్. అంటే మిడిల్ క్లాస్లో రకాలు. కొంతమంది ఒక 5 ఏళ్ల క్రితమే అప్పర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో చేరింటారు. ఎలాంటి వారంటే వీళ్ళ జాబ్తో పాటు పిల్లల జాబ్ కూడా తోడై వాళ్ళ స్థాయి కొద్దిగా పెరిగి ఒక కారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఫ్లాట్ తీసుకునే స్థాయికి వచ్చి ఉంటారు. ఇవాళ రేపు ఒక ఏదైనా కారు, ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటే వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ లెక్క. ఎందుకంటే ఫ్లాట్కు ఒక 75 కోటి రూపాయలు, కారుకు ఒక 10-12 లక్షలు, అంటే ఇలా వాళ్ళ స్థాయి ఆటోమేటిక్గా అప్పర్ మిడిల్ క్లాస్
రేంజ్లో ఉంటుంది. ఆ స్థాయిలో ఇన్కమ్ లేకపోయినా ఆ రేంజ్ మాత్రం అలా ఉంటుంది. అయితే అందరూ తొందరపడి చర్చించుకునే విషయం ఏమంటే, మన పెట్టుబడులు ఎక్కడ పెడితే రెట్టింపు, నాలుగింతలు, పదింతలు అవుతుంది. నేనేమంటా అంటే, నీ దగ్గర ఉన్న డబ్బు ఒకసారి అంచనా వేసుకో. అంటే నీ తాతల ఆస్తి అమ్మిన డబ్బు అటువంటివి కావు. నీ స్వార్జితము ఎంత సేవ్ చేసినావో అది సంపాదించడానికి ఎంత టైం పట్టింది. నీ స్వార్జితం ఎంత, అది సంపాదించడానికి టైం ఎంత పట్టింది. అయితే నీ స్వార్జితము డబుల్ కావాలంటే, నీ స్వార్జితము డబుల్ కావాలంటే దానికి ఎఫర్ట్ లేకుండా డబుల్ అయ్యే సాధనాలు నీకు తెలుసా? ఇది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ కామ్గా ఆలోచించండి. ఈ హడావిడిలో పడకండి. ఎల్ఐసి పాలసీలు, సిప్పులు, ఎస్డబ్ల్యూపి ఏమేమో ఉన్నాయి. ఈ ఎల్ఐసి ఏ పాలసీ అయినా సేమ్ పాలసీ, దాన్ని తికమక చేసి మీకు అదే రిటర్న్స్ వస్తాయి. అదే కాకుండా మ్యూచువల్ ఫండ్స్, ఎవరు చూసినా సిప్పు సిప్పు అంటుండ్రు. ఆ సిప్పులు ఏం లేదు అని చెప్పడానికి నేను లేను. ఎందుకంటే నాకు అది ఏమి, ఇంకా దాని గురించి చెప్తే మీరంతా డిప్రెషన్లో వెళ్తారు. అందుకోసం నేను ఆ సిప్పులు, ఎస్డబ్ల్యూపీలు ఇవన్నీ నేను డిస్కస్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడినా అంటే నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళే చాలా మంది ఉంటారు. ఇంకా అలాంటి మందికి నేను అడ్వైస్ ఇవ్వదలుచుకోలేదు. అందుకోసము నేను ఒక పర్టికులర్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ పక్కన పెట్టి అసలు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి. నేను జనరల్గా డిస్కస్ చేసేది ఈ స్కీమ్స్ గురించి డిస్కస్ చేయాలి. నేను స్టాక్ మార్కెట్ గురించి డిస్కస్ చేయగానే ఇక్కడ ఒక 10 మంది జీనియస్ ఉంటారు మన యూట్యూబ్లో. వాళ్ళు వచ్చేస్తారు, అట్లా కాదు సార్, దీన్ని ఇట్లా చేస్తే అట్లా చేస్తే అట్లా అట్లా అని ఏమో సైంటిఫిక్ టర్మ్స్ ఇచ్చేస్తారు. నా ముందర వస్తే తొక్కి పారేస్తారు, ఇట్లా కాలు కింద వేసి తొక్కేస్తా. అట్లా నేను అవన్నీ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను నాలెడ్జ్ ఉన్న ఆ విషయం మాట్లాడాను. ఎందుకంటే దాంట్లో మర్మం నాకు తెలుసు కాబట్టి. నేను రుత్లెస్గా ఉంటా కొన్ని చోట్ల. ఎందుకంటే అసలు ఆ విషయ పరిజ్ఞానం లేకుండా గట్టిగా మాట్లాడేవాడు అంటే నాకు అసహ్యం. నేను కూడా చూసిన ఫైనాన్షియల్ మార్కెట్స్, నాకు కూడా తెలిసేం బాగానే తెలుసు. అందుకోసం నేను గట్టిగా చెప్తున్నా. మీకేదో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో చూసి ఉండొచ్చు మార్కెట్. నేను 9వ క్లాస్ నుంచి అంటే థర్డ్ పార్టీ పేర్ల మీద ట్రేడింగ్ చేసినాను. అంటే మీరు అప్పుడు ఇంకా లాలీపాప్ జీక్తుంటారు. అప్పటి నుంచి నాకు ట్రేడింగ్ అలవాటు. అదే కాకుండా వేరియస్ మీకు చెప్పిన ప్రీవియస్ స్టూడెంట్స్ చిన్న వ్యాపారాలు, డబ్బు లేని సమస్యతో నేను చాలా చేసిన. సో ప్రాక్టికాలిటీ గురించి, సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, దీని గురించి నేను చాలా తక్కువ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఎవరిని ఏమడిగినా వాడు ఎక్స్పర్టే. అందుకోసం ఎక్స్పర్ట్స్తో మనం డిస్కస్ చేస్తాం. తెలియని వాళ్ళు ఉంటే ఏమన్నా చెప్పొచ్చు, చేయొచ్చు. మొత్తం అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటే కష్టమే. అది నార్మల్ అయిపోయింది. వాళ్ళు రియల్ ఎస్టేట్లోనే పోటుగాండ్లు ఉన్నప్పుడు ఇక
ఈ స్టాక్ మార్కెట్స్లో అయితే మొత్తం జీనియస్లే ఉన్నారు. ఒకసారి అనుకుంటా అసలు నా దగ్గర ఉన్న డబ్బు వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరని కాదు, నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ జీనియస్లే. వాళ్ళ మాటలు వింటే నాకు ఒక 5% బ్రెయిన్ పనిచేస్తుందా అనుకోవాలి, అట్లా మాట్లాడతారు. ఇన్వెస్ట్మెంటు, మ్యూచువల్ ఫండ్స్, రిటర్న్స్ గురించి. నేను అందుకోసం కామ్గా ఉంటా. మంచిదే మంచిదే అంట, అవును అవును అంట. ఎందుకంటే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి, ఆ ఫూల్స్తో డిస్కస్ చేయాలి, నాకు ఇష్టం లేదు. ఈ టాపిక్లో నేను తొక్కి పారేయగలను, కానీ నాకు ఆ డిస్కషనే చేయకపోతే బెటర్ కదా అని నేను ఎప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ అనే టాపిక్, ఎస్పెషలీ ఫైనాన్షియల్ మోడ్స్ని చాలా రెస్ట్రిక్టెడ్గా నేను అసలు వీడియోసే చేయను. ఇప్పుడు నేను జీడిపి, ఫైనాన్షియల్ డెఫిసిట్ దీని మీద కూడా డిస్కస్ చేయగలను, కానీ ఇవి చేస్తే అర్థం కావు. ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయంటే కొన్ని డిస్కస్ చేస్తే అవతల మరీ జీనియస్, మరి జీడిపి, ఈ డెఫిసిట్, ఫైనాన్షియల్ గ్రోత్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇటువంటివి డిస్కస్, ఇన్ఫ్లేషన్ ఇటువంటి డిస్కస్ సిస్టమ్ అంటే ఆ స్థాయి లేదు. అంటే మధ్యలో ఎక్కడో ఉన్నారు జనాలు. నేను అందుకోసం ఇటువంటి వీడియోస్ చేయను, సేఫ్ సైడ్ కదా. మళ్ళీ డిస్కషన్లు, క్వశ్చన్లు, నేనే గ్రేట్ అని చెప్పడం, నువ్వు కాదు అని నేను ప్రూవ్ చేయడం, అది ఎక్కడికో వెళ్ళిపోవడం ఎందుకు, మనకి ఎందుకు బాస్. నేను అందుకోసమే నేను ఇటువంటి వీడియోస్ ఎందుకు చేస్తా అంటే, ఓ మనిషి ఇండిపెండెంట్గా థింక్ చేయాలి. మభ్య పెట్టే ఏ విషయమైనా పక్కన పెట్టి నేనెవరు, నా స్థాయి ఏమి, నా ఇన్కమ్ ఏమి, నా వెసులుబాట్లు ఏమున్నాయి, నా వే ఆఫ్ లైఫ్ ఏమి, నా ఖర్చులేమి, నా ఫ్యామిలీ ఎంత పెద్దది, నా బాధ్యతలేమి, తర్వాత ఈ తొక్కల ఇన్వెస్ట్మెంట్ అంటే తొక్కనే, కానీ పెద్ద బ్రెయిన్ పెట్టే అవసరం లేదు. డబ్బులు ఉంటే ఎవడైనా ఆడుకోవచ్చు గేమ్. స్టాక్ మార్కెట్ కూడా చిల్లరే, కానీ ఏమంటే అది ఊరిచ్చి చంపేస్తుంది అట్లా. ఆడపిశాచి లాంటిది స్టాక్ మార్కెట్. అందుకోసం నేను అడ్వైజ్ కూడా ఇవ్వను. నేను ఎప్పుడు చూసిందా, మ్యూచువల్ ఫండ్స్ చాలామంది మాట్లాడుతుంటారు కదా, ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి అంటే ఏమి, దాంట్లో మునిగిపోయి ఉంటారు. నేను దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేయాలి. నేను అసలు ఈ డిస్కషన్కి అంతా మూలం ఏముంటుంది కదా, దాని గురించే డిస్కస్ చేస్తాను. అదేమంటే అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు తమ ఇన్వెస్ట్మెంట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ మనము మన అవసరము ఏమి ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడే కన్నా ముందు మన అవసరాలు అవసరమా గమనించండి. నేను ఎవరు ఇట్లా ఇంటర్నెట్లో ఎవడు చెప్పాడు ఇట్లా, మొత్తము స్కీమ్స్ గురించే డిస్కషన్ ఉంటుంది. పిచ్చోళ్ళలా దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తాడు, అయినాక వాడు 20-25 ఏళ్ళు వెయిట్ చేయమంటాడు, ఎన్నో లక్షలు అని చూపిస్తాడు. ఆ లక్షలు ఎన్ని ఏళ్ళు వెయిట్ చేస్తే వస్తాయని చెప్పాడు వాడు. లాస్ట్కి చెప్తాడు 25 years తర్వాత మీకు 40 లక్షలు వస్తాయనగా 40 లక్షలు చూస్తారు, కానీ 25 years చూడాలి. సో నేను ఒక ఈజీ వే అవుట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా థింక్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏమంటే మీ అవసరాలేమి, మీ అవసరాలు అవసరమా. ఇది బ్యూటిఫుల్ ఫార్ములా. అదేంటి అవసరాలు అంటున్నాం, అవసరాలు అవసరమా, ఇదేంది ఫస్ట్ టైం వింటున్నాం. మన ఛానల్లో అన్ని ఫస్ట్ టైమే ఉంటాయి. ఆ ఫస్ట్ టైం గిన మీరు క్యాచ్ చేసి అప్లై చేసిండ్రా,
మీరు ఈ గందరగోళం నుంచి బయటపడిపోతారు. ఫస్ట్ మనం చేయవలసింది ఏమంటే తక్కువ అయినాలే, ఎక్కువ ఆలోచించాలి. ఇది కూడా ఒక ఫార్ములా. అవసరాలు అవసరమా, మళ్ళీ థింక్ చేస్తుండండి అప్పటి వరకు. నా వీడియో అయితే మీకు మొత్తం లాజిక్ అర్థమైంది. నేను ఎస్పెషల్లీ ఇవన్నీ వీడియోస్ ఎందుకు డిజైన్ చేస్తా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసము, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసము డిజైన్ చేసి ఉంటాను. వీళ్ళంతా ఎస్కేప్ అయిపోవాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో నేను ఎట్లా ఎంట పడి 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 మీ మైండ్ సెట్ కొద్దిగా చేంజ్ చేసిన అట్లనే నేను అప్పుడప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి వీడియోస్ ఇస్తుంటాను. నేను అన్నీ వేయచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా వర్క్ అవుతాయి, ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎట్లుంటుంది అని. నాకు వద్దురా నాయన, అడుగుతా, నాకు ఆ జోలిక పోయేది. అవసరాలు అవసరమా ఆలోచిస్తుండ్రా? నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది సింపుల్ వర్డ్ ఉంది, సింపుల్ సెంటెన్స్ ఉంది, దీంట్లో మీ జీవితం మార్చే శక్తి ఉంది. మీరు వందల మ్యూచువల్ ఫండ్లు అవి ఇవి ఏమో అంటారు, అవన్నీ ఒక చోట, నేను చెప్పే మాట ఒక చోట. ఫస్ట్ దీన్ని గ్రహించండి, మీ ఇంకా లైఫ్లో బ్యూటిఫుల్ లైఫ్. నేను స్ట్రగుల్ చేసి కనుక్కునేది విని మీకు ఇప్పుడు బ్యూటిఫుల్ అనిపిస్తుండొచ్చు. నేను బాగా స్ట్రగుల్ చేసి బాగా బ్రెయిన్ యూజ్ చేసిన అటర్ ఫ్లాప్ అయ్యి నేను కొన్ని కనుక్కున్నా. అవి మీకు అలవోకగా చెప్పేస్తున్నా, అవి ఇంప్లిమెంట్ చేయండి. మీరు అనుకున్న విధంగా జీవితం ఉండదు. కాబట్టి ఈ అనుకోని ఫిలాసఫీస్ వల్ల మీ జీవితం బాగుపడే అవకాశాలు చాలా ఉన్నాయి. అవసరాలు అవసరం. మీ జీవితంలో ముఖ్యమైనవి ఏమి, మీ జీవితంలో ముఖ్యమైన అంశాలు ఏమి, దాంట్లో ఎన్ని అంశాలు ఫైనాన్స్తో ముడిపడలేనివి, అంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ థింగ్స్. మీ జీవితంలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏమి రాసుకోండి. మీరు ఒక రాసుకోండి. దాంట్లో ఫైనాన్షియల్ లింక్ అతి తక్కువ ఉన్నవేమి, ఫైనాన్షియల్ లింక్ ఉన్నవి ఏమి రాసుకున్నారా? ఇవన్నీ మామూలుగా అనిపిస్తాయి. ఇప్పుడు మీకు లాస్ట్కు బాంబే వెళ్తుంది. అయిందా? రాసుకున్నారా? ఆలోచిస్తున్నారా లేదా? మనకున్న అవసరాలు అవసరమా. నెక్స్ట్ ఏమంటే మన క్లాసిఫై చేసుకోండి ఇంపార్టెంట్ థింగ్స్. దాంట్లో ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ డివైడ్ చేసేసుకోండి. నెక్స్ట్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. మీరు అనుకున్న షార్ట్ టర్మ్ అంటే మీ ప్లానింగ్ వర్కౌట్ అవుతుందా? మీ ఏదైనా కానివ్వండి, అది అవసరాలు కానివ్వండి, ఇచ్చాలు కానివ్వండి, వాంట్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ డిసిషన్ కానివ్వండి, సేవింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, షార్ట్ టర్మ్ మీరు ఆలోచించేది ప్రాక్టికల్ ఏమన్నా అవుతున్నాయా లైఫ్లో? అయితలేవా? అవి కొన్ని రాసుకోండి. అయినా కాకపోయినా షార్ట్ టర్మ్ మనం ఏమో అనుకున్నాం కదా, ఈ నెల ఇది చేద్దాం, 2 నెలలకి ఇది చేద్దాం, 6 నెలలకి ఇది చేద్దాం, సంవత్సరానికి ఇది చేద్దాం. ఏమైనా వర్కౌట్ అవుతుందా? అయినా కాకపోయినా రాసుకోండి. నేను చెప్పింది చేయండి, మీ జీవితాన్ని మార్చేస్తుంది.
లాంగ్ టర్మ్ మీరు ఆలోచించేది మీ ప్రకారం ఊహాజనికంగానైనా పాసిబులా? అంటే ఇప్పుడు మీరేం లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా, దాన్ని కంపేర్ చేసుకొని లాంగ్ టర్మ్ థింగ్స్ ప్రజెంట్ లైఫ్ని బేరీ చేస్తూ, లాంగ్ టర్మ్ థింగ్స్ ప్రజెంట్ లైఫ్ని బేరీ చేస్తూ, లాంగ్ టర్మ్ టార్గెట్స్ పాసిబులా? ఓకే, అది ఓన్లీ పాసిబిలిటీ, ఇంకా ఏం కాలేదు కనుక షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఏమన్నా ఇంప్లిమెంట్ అవుతున్నాయా, అయితలేవా? లాంగ్ టర్మ్ టార్గెట్స్ మీరు ఊహాజనికంగానైనా ప్రజెంట్ లైఫ్ మీరు అడ్డం పెట్టుకుంటే అది అయ్యేటట్టు ఉన్నాయా లేవా? రాసుకోండి. అయిపోయినాయి కదా. గత సంవత్సరంగా లేదా 2 సంవత్సరాలుగా నేను పెట్టిన ఖర్చులేమి, అంటే పెద్ద పెద్ద ఖర్చు, చిన్నగా పాల ప్యాకెట్లు అవి ఇవి కిరాణా అటువంటి స్కూల్ ఫీజులు ఎట్లా కాదు, నేను పెట్టిన మేజర్ ఖర్చులేమి, ఆ ఖర్చు పెట్టినాక నాకు వృధా అనిపించినవేమి? నేను 1-2 సంవత్సరాలుగా పెట్టిన ఖర్చులేమి, పెట్టినాక నాకు అది వృధా అనిపించిన ఖర్చులేమి? రాసుకో. ఇంటర్నెట్లో ఎవడు చెప్పాడు ఇట్లా చెప్తే ఎక్కడ జనాలకు బ్రెయిన్ వర్క్ అవుతుంది అని చెప్పాడు. మొత్తం మిస్గైడ్ చేసి నానా స్కీమ్స్ అని చెప్పి జీవితం సర్వనాశనం చేశారు. ఆ సర్వనాశనం చేసుకోకుండా నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ఏమేం చేయాలి. అయిపోయింది. మీరు పెట్టిన ఖర్చులేమి అయినాక మీకు వృధా అనిపించింది. మీరు వృధా అనుకొని ఖర్చు పెట్టినదేమి అనుకోని, ఇదైతే అనుకోని ఫస్టే అనుకున్నారు ఇది వేస్ట్ కానీ ఖర్చు చేయాలి. మీరు వృధా పెట్టిన ఖర్చులేమి, ఆ వృధా పెట్టిన ఖర్చులు ఈ సంవత్సరం నేను పెట్టలేదా? అంటే పాస్ట్ మిస్టేక్స్ నేను ఈ సంవత్సరం ఏమన్నా చేయకుండా ఉన్నానా? ఫస్ట్ ఏమో ఖర్చు చేసేసి అయినాక వృధా అని తెలిసింది. ఇప్పుడేమో వృధా అని ఖర్చు చేసి ఇప్పుడు ఈ సంవత్సరం ఏమన్నా అది ఖర్చు చేయకుండా ఏమన్నా నన్ను నేను కాపాడుకోగలిగానా? బోర్ వస్తుందా? బంద్ చేయండి వీడియో. మీకోసం కాదు, మీరు ఇంకా మ్యూచువల్ ఫండ్స్, SWP, SPI అవన్నీ చూసుకోండి. ఇక ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, ఆయిల్ ఇన్వెస్ట్ చేయండి, కమాడిటీ, స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ చేసుకోండి. వీడియో బంద్ చేయండి, బేకార్ వీడియో, మీకోసం కాదు, బంద్ చేయండి. అయిందా? లాస్ట్ పెట్టిన బేకార్ ఖర్చులేమి ఈ సంవత్సరం నేనేమన్నా అవి పెట్టకుండా ఆపుకోగలిగానా? అయిపోయింది. గత 2-3 సంవత్సరాలుగా మీరు మీ ఫ్యామిలీకి చేసిన ఖర్చులు ఏమి? ఫ్యామిలీ కోసం అంటే ఫీజులు, డ్రెస్సులు, పండగకు గిఫ్టులు, ఎక్స్ట్రాడినరీ థింగ్స్, సమ్ స్పెషల్ థింగ్స్ అండ్ ఫీజులు, ఖర్చులు, ఇటువంటి బంగారం కొనటం,
ఒక 2-3 సంవత్సరాలుగా మీరు ఫ్యామిలీ కోసం పడుతున్న పాట్లు, వాళ్ళ కోసం చేసిన ఖర్చులేమి అప్రాక్సిమేట్‌గా రాసుకోండి. అందరికి చెప్పే అవసరం లేదు. అయితే ఈ 3 ఏళ్ల తర్వాత వాళ్ళ సంతోషం లెవెల్ ఎట్లుంది? ఈ సంవత్సరం అంటే 2, 3 ఇయర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా! ఈ ఇయర్ వాళ్ళు మీరు పెట్టిన ఖర్చు, మీరు చేసిన ఎఫర్ట్‌కు ఏమైనా ఫ్యామిలీలో ఏదైనా సంతోషకరమైన వాతావరణం ఉందా? ఎవ్వడు చెప్పడు ఇట్లా ఇంటర్నెట్‌ల. ఇట్లా చేస్తే స్లోలీ గ్రిప్ వస్తది లైఫ్ మీద. నేను అనుకోని చెప్తున్నా. లేకపోతే ఇవన్నీ నేను డిస్కస్ చేస్తే ప్రమాదం. నేను చెప్పినా కదా! మొత్తం తెలుసు వాళ్ళకి జనాలకు. ఆల్రెడీ తెలిసుంటది. ఇప్పుడు ఇవి కూడా కొన్ని అన్నీ తెలుసు వాళ్ళకి. లైట్‌గా వింటున్నారు అంతే. విని వాళ్ళు అన్నీ చేసి ఎంటికలు తెల్లగా ఉట్టిగినాయనే వాళ్ళు మామూలు కాదు. నేను అందుకోసం వీడియో బంద్ చేసుకొని చెప్తున్నా కొంతమంది. గత 3 ఏండ్లుగా మీరు మీ ఫ్యామిలీ కోసం పడుతున్న పాట్లు, వాళ్ళ కోసం చేసిన ఖర్చు 3 ఏండ్ల తర్వాత ఏమన్నా సంతోషకరమైన వాతావరణం ఉందా? లేదా ఇంకా ప్రమాదకరంగా మారిందా? బేరీ చేసుకోండి. వాల్యుయేషన్ తెలుసుకున్నారా? నేను ఒక 5, 10 ఏండ్లుగా ఉద్యోగం చేస్తున్నా. నేను ఒక 5 నుంచి 10 ఏండ్లు కంటిన్యూస్‌గా ఉద్యోగం చేస్తున్నా. అంటే రిజైన్ చేసి వేరే చోట అవన్నీ నడుస్తూనే ఉంటాయనుకోండి. నేను 5, 10 ఏండ్లుగా ఉద్యోగం చేస్తూనే ఉన్నా. ఈ ఉద్యోగం చేసే సమయంలో నా వ్యక్తిత్వము అంటే వ్యక్తిత్వం అంటారు కదా! వ్యక్తిత్వము ఏమైనా వికసించిందా? నా వ్యక్తిత్వము ఏమైనా వికసించిందా? అంటే నాకు ప్రమోషన్ వచ్చింది, పైసలు వచ్చినాయి అట్లాంటిది. నేను వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నా. గమనించండి. మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగిందా అంటలేను. మీ వ్యక్తిత్వం ఏమైనా వికసించిందా? మీలోన ఏమైనా కొత్తదనం ఉందా? వికసించిందా ఏమైనా లోపల? వ్యక్తిత్వం ఏమైనా వికసించిందా? వికసించలేదు. అట్లే ఉందా 10 ఏళ్ల నుంచి? ఆలోచించండి ఒకసారి. అట్లే ఉందా? కొద్దిగా చేంజ్ కావాలి అంతే. వ్యక్తిత్వ వికాసం అంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్. కోట్లు వేసుకొని కోట్లు వేసుకుంటారు కదా, కోట్లు వాడు భరిస్తున్న కోట్ వేసుకుంటాడు. సన్నాసిలా ఉంటాడు వాడు. అడుక్కొని వచ్చిన కోట్లా ఉంటుంది. వాళ్ళంతా చెప్తుంటారు వ్యక్తిత్వ వికాసం ఎలా చేయాలి, ఇలా చేయాలి. వ్యక్తిత్వ వికాసం ఇలా చేసుకోవాలి. అట్లా కాదు వాళ్ళు చెప్పినట్టుగా. మీరు చేయగలిగింది ఏమి అన్నీ మీరు చేయగలరు అటు. అయ్యో పిచ్చోడా, అది అట్లా వ్యక్తిత్వ వికాసం అట్లాగా ఇట్లయితే ఇట్లా రాసుకుంటే అయితే తప్పకుండా అయితే మీ దాంట్లో వ్యక్తిత్వం ఏమన్నా వికసించింది ఆటోమేటిక్గా క్లాసెస్ అటెండ్ చేయకుండా? వికసించిందా లేదా రాసుకోండి. వికసించలేదు రాసుకోండి. వికసించింది ఎట్లా వికసించింది రాసుకోండి. వ్యక్తిత్వం మీది ఎట్లా డెవలప్ అయ్యింది? ఈ వ్యక్తిత్వ వికాసం వల్ల ఈ జ్ఞానం, దాంతోపాటు జ్ఞానం కూడా వికసిస్తుంది కదా. ఈ జ్ఞానము మీ లైఫ్ను ఏమైనా ఈజీ చేసిందా? అంటే సులభతరంగా చేసిందా? లేదా కొద్దిగా డబ్బు వచ్చేటట్టు చేసిందా? అంటే వెదర్ యువర్ పర్సనాలిటీ, డెవలప్డ్ పర్సనాలిటీ హ్యాస్ ఈజ్డ్ యువర్ లైఫ్, ఆర్ you have developed something financially, you have developed yourself
ఇంటూ విత్ సర్టన్ అమౌంట్. అంటే మీకు అమౌంట్ పెరిగిన సందర్భం ఉందా, లేదా మీలో ఏదైనా పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చినాయా? అయిపోయిందా? ఇవన్నీ రాసుకోండి, ఉట్టిగా రాసుకోండి. ఫాలో చేసి చేయండి, లేకపోతే లేదు. ఏముంది, వీడియో చేసడం బంద్ చేయడం, బంద్ చేస్తే వీడు వాగడం బంద్ చేస్తాడు, అయిపోయి ఇట్లా విన్నాం, ఇట్లా ఇచ్చిపెట్టేసినాం, అయిపోయి. గంతే కదా లైఫ్ అంటే. అంతే, ఎక్కువ వినాలి, తక్కువ ఫాలో చేయాలి. అవసరం అనవసరమైనది అయినా వినాలి, అవసరం విడిచిపెట్టేయాలి, అనవసరాన్ని పట్టుకోవాలి. ఇదే జరుగుతుంది కదా లైఫ్లో. అయిందా? అవన్నీ రాసుకుంటారా? రాసుకొని ఇప్పుడు నా కోసం, నా సంతోషం కోసం నేనేం చేసిన? గత 10 ఏళ్ళుగా నన్ను నేను సంతోషపరచుకోవడానికి ఏమైనా చేస్తున్నానా? చేయలేదా? మరి ఫ్యూచర్లో ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయా నన్ను నేను సంతృప్తి పరచుకోవడానికి? అది ఏమైనా XYZ అనేది నన్ను నేను సంతోషపరచుకోవడానికి నేనేమన్నా చేశానా, చేసుకోలేదా? మరి ముందేమన్నా చేసే అభిప్రాయం ఉందా, లేదా అది కూడా లేదా? రాసుకో. లేదు, నేను ఇంకా ఇట్లే అంతే. లేదు, నేను నెక్స్ట్ 5 ఇయర్స్లో నన్ను నేను సంతృప్తి పరచుకోవడానికి నేను స్ట్రగుల్ చేస్తాను. గుడ్, రాసుకుంటాడు. అయితే నా జీవితంలో డబ్బు అంటే నా పాస్ట్ జీవితం, ఇప్పుడు జీవితం గడిచిపోయింది కదా, దాంట్లో డబ్బు వల్ల నేను సేఫ్గా ఉన్నానా? అంటే నా ఆలోచన లేకుండా ఆ డబ్బు సంపాదన వల్ల నేను ఎక్కువ ఆలోచించకుండా ఉండగలుగుతున్నానా, లేదా డబ్బు వస్తుంటే ఆలోచనలు తీవ్రంగా పెరుగుతున్నాయా? డబ్బు వస్తుంటే ఆలోచనలు ఆగిపోయి ప్రశాంతంగా ఉన్నానా, డబ్బు వస్తుంటే నా ఆలోచనలు తీవ్రతరం అవుతున్నాయా? ఇవి మామూలు కథలు కావు, చాలా డీప్ ఉంటాయి. రాసుకుంటూ ఉండండి. డబ్బు వస్తుంటే నేను పీస్ఫుల్గా ఉండగలుగుతున్నానా, డబ్బు వస్తుంటే టెన్షన్ ఎక్కువై ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా ఏమన్నా కావాలి, లేదా ఇంకా నా ఆలోచనలు స్పీడప్ అవుతున్నాయి? రాసుకుర్రా? అయితే నాకు ఉన్న కష్ట సుఖాలు, నాకు ఉన్న కష్టము సుఖాలు అని మనకు తెలిసింటాయి కదా. ఇవి కష్టాలు సుఖాలుగా మారాలంటే డబ్బు ఎంతవరకు అవసరం? నాకు ఉన్న కష్ట సుఖాలలో కష్టాలు సుఖాలుగా మారాలంటే డబ్బు ఎంత అవసరం, ఎంత అమౌంట్ లేదా ఎంత వరకు అవసరం? అవసరమైతే అవసరం, అనవసరమైతే అనవసరం. రాసుకోండి, రాసుకుంటారు. నేను ఇన్నేళ్ల సంపాదన తర్వాత నేను ఇన్నేళ్ల సంపాదన తర్వాత నేను ఖర్చు పెట్టిన డబ్బు నా కష్టంతో సరితూగుతుందా? నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, కలిసి నోట్ చేసుకొని మళ్ళీ వీడియో వినండి. నేను మళ్ళీ వేయను ఇటువంటి వీడియోస్. ఇప్పుడు పుణ్యానికి ఒకసారి వేస్తాను, పుణ్యం అంటే మళ్ళీ వస్తుంది, కానీ ఏదో సంవత్సరానికి 2-3 వీడియోలు వేస్తాను. ఎందుకంటే బయట అంతా జీనియస్లో ఉన్నారు నాయన,
మన బ్రెయిన్ ఎంత వాళ్ళ ముందర. ఆ? నేను సంపాదించిన డబ్బు ఇంత కష్టపడి సంపాదించిన కదా, దాని సమాంతరంగా ఈ ఖర్చు ఉందా అంటే, నేను ఎంత కష్టపడ్డానో దానికి తులతూగుతూ ఈ ఖర్చులు ఉన్నాయా? నేను బాగా కష్టపడింది 5 రోజుల్లో ఖర్చు పెట్టానా? నేను 6 నెలలు సంపాదించింది 5 రోజుల్లో ఖర్చు పెట్టానా? నేను సంవత్సరం సంపాదించింది 10 రోజుల్లో ఖర్చు పెట్టానా? నేను సంవత్సరం సంపాదించింది ఖర్చు పెట్టుకోకుండా దాచుకున్నాను. అంటే తులతూగాలి. నేను బాగా కష్టపడి 3 నెలలు కష్టపడి ఒక్క రాత్రిలో అది ఖర్చు చేసేసిన. ఇప్పుడు జనరల్ ఎట్లుంటాయి, తల్లిదండ్రులు జీవితాంతం కష్టపడి ఆడబిడ్డ పెళ్లి చేసే వరకు మొత్తం కాలేకపోతుంది. అంటే ఒక్క జట్క 30 years ఇన్కమ్ మొత్తం ఒక్క దెబ్బలు లేచిపోతుంది, అప్పుల పాలవుతుంది. అలాంటివి చెప్తున్నాయి. మీరు పడుతున్న ఎఫర్ట్ ఆ ఖర్చుకు ఏమన్నా తులతూగుతుందా? రాసుకున్నా. నేను నా ఫ్యామిలీ భవిష్యత్తు ఏ స్థాయికి తీసుకుపోయే ఆలోచన ఉంది. నాకు నా ఫ్యామిలీ భవిష్యత్తు ఏ స్థాయికి తీసుకుపోయే ఆలోచన ఉంది. రాసుకోండి. అయితే నేను అనుకున్న భవిష్యత్తుకు నా ఫ్యామిలీ సహకరిస్తుందా? మీకు ఏమన్నా తెలిసిపోతుంది కదా, మీ ఫ్యామిలీ సహకరిస్తుందా, ప్రాబ్లమేటిక్గా ఉందా, నేను ఒక్కడినే స్ట్రగుల్ చేయన్నా? నేను ఫ్యామిలీకి స్టేజ్కి తీసుకుపోవాలనుకుంటున్నాను కదా, ఆ స్టేజ్కి తీసుకుపోయే ఏదన్నా సర్కమ్స్టెన్సెస్ కనిపిస్తున్నాయా? వాళ్ళ సహకారం ఉందా? లేదా పిల్లలు అంత బ్రైట్గా ఉన్నారా? వేసుకోండి, వేరీ చేసుకోండి. వేసుకుంటా. ఇప్పుడు పిల్లలు నా దగ్గర ఆశిస్తున్నదేమి? నేను వారికి ఇవ్వగలుగుతున్నదేమి? పిల్లలు నా దగ్గర ఆశిస్తున్నదేమి? నేను వారికి ఇవ్వగలుగుతున్నదేమి? రాసుకోండి. నేను నా స్థాయికి మించి పిల్లల కోసం ఖర్చు పెట్టగలనా? ఇప్పుడు ఫ్యూచర్లో కాదు, నా స్థాయికి మించి నేను ఖర్చు పెట్టగలనా? రాసుకున్నా. ఆ ఖర్చు వల్ల నా స్థాయి ఫ్యూచర్లో దిగజారుతుందా? పిల్లల కోసమే కానీ నా స్థాయికి మించి ఖర్చు పెడితే అది ఫ్యూచర్లో నా స్థాయి దిగజారుతుందా ఫైనాన్షియల్గా? రాసుకో. ప్రశ్నలు ఇవన్నీ. ఈ ప్రశ్నలకు జవాబు వెతుకుతుంటే సూపర్ ఈజీ అయిపోతుంది లైఫ్. రాసుకుంటూ ఉండండి, ఏం కాదు. బోర్ పడితే బంద్ చేసేయండి, వీడియో పీడ అవుతుంది. రాసుకుందా. ఇప్పుడు ఏమైపోయింది మనది అల్టిమేట్? పిల్లల భవిష్యత్తు దగ్గర వచ్చి మన బండి అయిపోయింది. అదేనా? అంటే అల్టిమేట్ పిల్లల కోసం చేయడం కదా. మన జీవితం ఎంత ఎందుకుంది? పిల్లల కోసం కదా. ఆ పిల్లల కోసం
మనం చేసే త్యాగాలు చేస్తే మన స్థాయి ఏమన్నా దిగజారుతుందా, అవన్నీ ముగిసిపోయే వరకు అంటే సంకనాకుతుందా అని అర్థం నాటు భాషలో. సంకనాకే ప్రమాదం ఉంటే మనం ఏం చేయాలి? నేను మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతాను. ఈ టేబుల్ల కింద చేపెట్టేటోళ్ళు ధనవంతుల గురించి మాట్లాడతలేదు. సంకనాకే ఆస్కారం ఉంటే మనం ఏం చేయాలి? ఇది మన జనికంగా వేసుకునే చిత్రం. ఈ చిత్రం ఏం చేస్తుందంటే ఒక విచిత్రమైన పని చేస్తుంది. బట్ దీనికి అన్ని ఆన్సర్లు ఎత్తుకుతే ఒక విచిత్రమైన పని చేస్తుంది. అదేమంటే అది మన ప్రాక్టికల్ స్థాయిని తెలియజేస్తుంది. అంటే మనం ఊహించుకుంటున్నాం మనం ఒక స్థాయిలో ఉన్నామని. ఇవన్నీ ప్రశ్నలకు జవాబు వెతికితే ఏమవుతుందంటే అర్రే ఇదే మన స్థాయి అనేది మనకు తెలిసిపోతుంది, అడ్వాన్స్గా తెలిసిపోతుంది. అప్పుడు మన స్థాయి ఇలా ఉండబోతుంది. ఆ స్థాయిని అవాయిడ్ చేయడానికి, ఓవర్కమ్ చేయడానికి మనం ఏమన్నా ప్రయత్నించవచ్చా? ప్రయత్నిస్తే ఎలా ప్రయత్నించాలి? దీని పరిష్కారం కోసం ప్రయత్నించవచ్చా? ప్రయత్నిస్తే ఎలాంటి ప్రయత్నం చేయాలి, అంటే ఎలాంటి ఎఫర్ట్ పెట్టాలి? మన స్థాయిని పెంచుకోవడానికి వేరే వాళ్ళ అడ్వైస్ తీసుకోవచ్చా, లేదా మనకు మనమే దాన్ని సరి చేసుకోవచ్చా? వేరే వాళ్ళ అడ్వైస్ అవసరమా, అనవసరమా? అవసరమైతే నేను అంటే నా ప్రయత్నం తర్వాత, అంటే నా విశ్వ ప్రయత్నం తర్వాత వేరే వాళ్ళను మనం అడగాలి. ఆ విశ్వ ప్రయత్నం ఏమి అంటే మనలో ప్రతి ఒక్క విషయం గురించి విషయ పరిజ్ఞానం ఉండాలి, అది చేసినా చేయకపోయినా. మన లైఫ్లో ఇప్పుడు ఉండే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ విషయ పరిజ్ఞానం పెంచుకొని 10 మందితో అడగాలి. దీనివల్ల ఏమవుతుంది? ఆ అడ్వైజ్ ఇచ్చే మనిషి మనకు టోపీ వేయకుండా ఉంటాడు. ఇప్పుడు మనం ఎవరో పోయి అడిగినాం, బాబు ఇది ఎట్లా చేయాలంటే వాడే మనకు టోపీ వేసే స్థాయిలో ఉండొద్దు, వాడు వేసినా మనం వేయించుకోవద్దు. విషయ పరిజ్ఞానం డెవలప్ చేసుకుంటే ఇవి వేసిన వాడు ఉంటుంది. అయింది కదా? అయితే నాకు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్కి నాకు లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలన్నా షార్ట్ టర్మ్ కావాలి. ఫైనాన్షియల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నాకున్న ప్రాబ్లమ్స్కి లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలన్నా షార్ట్ టర్మ్ సొల్యూషన్ కావాలి. షార్ట్ టర్మ్ సొల్యూషన్ వద్దు అనుకుంటే షార్ట్ టర్మ్ సొల్యూషన్ నా దగ్గర ఉంది అని అర్థం. నాకు లాంగ్ టర్మ్ సొల్యూషన్ వద్దు అంటే నా దగ్గర లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఉన్నాయి, అంటే భూములు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, ఎఫ్డీలు ఉన్నాయి, ఇతరత్ర ఇచ్చేవాళ్ళు ఉన్నారు అని అర్థం. లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఉన్నాయి అంటే షార్ట్ టర్మ్ గురించి ఆలోచించాలి. షార్ట్ టర్మ్ మనకు కంఫర్టబుల్గా ఉన్నామంటే లాంగ్ టర్మ్ గురించి మనం పరిశోధించాలి. అయిందా? ఇప్పుడు మనము మన జీవితాన్ని బెంచ్ మార్క్ ఎట్లా చేసుకోవాలి? ఏ విషయాల గురించే ఆలోచించాలి, ఏ విషయాల గురించి
మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే 2 విషయాల గురించి. మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని 10 నిమిషాలు ఆలోచిస్తే మీ మెంటల్ స్థాయి ఎన్నేండ్ల వరకు పనిచేస్తుంది, మీ ఫిజికల్గా మీరు ఇంకా ఎన్నేళ్ళు పనికొస్తారు. కళ్ళు మూసుకొని 10 నిమిషాలు ఆలోచిస్తే మీరు ఫిజికల్గా ఎన్నేళ్ళు పనికొస్తారు, మెంటల్గా మీరు ఎన్నేళ్ళు మీరు షార్ప్గా ఉండగలరు అని మీకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇవి అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కన్నా చాలా ఇంపార్టెంట్ థింగ్. మీ మెంటల్ కెపాసిటీ ఇంకా ఎన్నేళ్ళు గట్టిగా ఉండే సూచనలు ఉన్నాయి, మీ ఫిజికల్ కెపాసిటీ ఇంకా ఎన్నేళ్ళు పనికొస్తాయి. ఈ 2 బెంచ్ మార్క్స్ కరెక్ట్గా వేసుకోగలిగితే మీరు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, సేవింగ్స్ కానివ్వండి, ఫ్యూచర్ అంటే ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి ఆలోచించడం కానివ్వండి, ఇప్పటి నుంచి షార్ట్ టర్మ్ స్ట్రగుల్ చేయడం కానివ్వండి, ప్లానింగ్ కానివ్వండి, లాంగ్ టర్మ్ స్ట్రగుల్ చేయడం కానివ్వండి, ప్లానింగ్ కానివ్వండి, సొల్యూషన్ బేస్డ్ ఎఫర్ట్స్ కానివ్వండి, అంటే సొల్యూషన్ వస్తుంది అని నమ్మకం ఉంటే పెట్టే ఎఫర్ట్ కానివ్వండి, ఎఫర్ట్ పెడితే సొల్యూషన్ వస్తుంది అనే ఇంకో యాంగిల్ కానివ్వండి, ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంటాయి. ఇప్పుడు నేను అంతా చెప్పినా కదా, సుత్తి నేను మొత్తం సుత్తే చెప్పినా. ఈ సుత్తికి మీరు రాసుకొని ఆన్సర్స్ వెతికితే దెబ్బకు ఎప్పుడు అవసరం లేదు, మీకు ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది. ఖచ్చితమైన ఐడియా కాదు, మళ్ళీ మీరు ఖచ్చితమైన ఐడియా అనకండి, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తాడు. మీకు ఒక రఫ్ ఎస్టిమేట్ వచ్చేస్తుంది. ఓహో, ఇవన్నీ చేస్తే మన స్థాయి మనకు తెచ్చిపోతుంది. అసలు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, సేవింగ్ చేయాలన్నా, కష్టపడాలన్నా, లాంగ్ టర్మ్ కోసం కష్టపడాలన్నా, నా ఫిజికల్ స్టామినా ఎంత ఉంది, నేను మెంటలీ ఏమైనా చేయగలనా, నా ఫ్యామిలీ సాటిస్ఫైడ్ ఉందా, నా సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లున్నాయి, లాంగ్ టర్మ్ నేను అప్పు చేయవచ్చా, షార్ట్ టర్మ్ అప్పు చేయవచ్చా, నా జీవితం సాటిస్ఫైడ్ లెవెల్కి వచ్చేసిందా, రావాలన్నా, నా పిల్లలు సంతోషంగా ఉన్నారా, నా పిల్లల్ని సంతోషపరిస్తే ఏమన్నా లాభం ఉందా, నష్టం ఉందా, ఇంత పెద్ద మోత మన లైఫ్లో ఉండగా మనం ఒక చిన్న విషయం గురించి పెట్టుబడి ఎక్కడ పెట్టాలి అనే మూర్ఖపు ఒక తింగును పట్టుకొని ఎలా ఆడుతుంటాం. ఆ పెట్టుబడి పెట్టినాక ఆ పెట్టుబడి రిటర్న్ వచ్చినాక కూడా అది సుఖమియదు, ఇరుక్కపోతే అయితే ఏడుపే ఏడుపు. కనుక మన లైఫ్లో ప్రయారిటీ ఏముండాలి, ప్రయారిటీ ఏముండకూడదు, అసలు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచన చేసే శక్తి మన దగ్గర ఉందా, లేదా 10 మంది దగ్గర ఇన్వెస్ట్మెంట్ అని ఇన్వెస్ట్ చేస్తున్నామా, ఇవన్నీ చాలా పర్సనల్ మ్యాటర్స్. వీడియోలు చూసి, పేపర్లలో చూసి, 10 మంది చెప్పుడు మాటలు విని మన జీవితాన్ని చేతులారా మనం నాశనం చేసుకోవద్దు అని ఈ వీడియో సారాంశం. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ చక్కగా నోట్ చేసుకోండి, మీరే డిస్కషన్ చేసుకోండి ఫ్యామిలీగా. నేను ఎంత ఈజీ మెథడ్ చెప్తా, బయట వాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి. మీ అత్తను, మామను, మీకు తెలిసిన వాళ్ళని, మీ నాయన అలాంటి వద్దు. మీరు కూర్చొని ఈ ప్రశ్నలు పెట్టుకొని ఫ్యామిలీలో డిస్కస్ చేసుకొని అసలు మనం ఎలా వెళ్ళాలి, మనము అంటే ఒక యూనిట్, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, దీన్నంతా దాటాలంటే ఏమన్నా ప్లానింగ్ చేసుకోవచ్చా అని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ లైఫ్ అట్లీస్ట్ నా ప్రకారం ఒక 30% చేంజ్ అయిపోతుంది. ఒక 30%, నేనేం పెద్ద 70-80 అని చెప్పాను, ఒక 30% చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ పై మీరు బిల్డప్ ఇలా ప్రతి సంవత్సరం మీరు రాసుకుంటూ పోతే ఆటోమేటిక్గా 10-10, 20-20, 20-20
అట్లా మెల్ల మీ లైఫ్ స్టాండర్డ్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మీ పుష్పము మీ లోపల నుంచే వికసిస్తుంది. మీరు బయటి పుష్పాలు తెచ్చుకునే అవసరం లేదు. ఇక్కడ పుష్పం పెట్టుకునే అవసరమే పడదు. మీ లోపలి పుష్పం వికసిస్తే ఈ చెవిపై పెట్టే పుష్పాల అవసరమే పడదు అని తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.